వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి మిత్రులు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా బయటపడ్డారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, స్టేషన్ బెయిల్ అనేది వచ్చింది. స్టేషన్ బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ సెక్షన్ 37 దానికి సంబంధించి ఎన్డీపీసీ యాక్ట్ వీటన్నిటికి సంబంధించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. అంటే నైతికత ఏదైతే జీరో టాలరెన్స్ అనేటువంటిది తీసుకొస్తున్నారో, వాట్ హ్యాపెన్ టు ద జీరో టాలరెన్స్, ఏమైంది డ్రగ్స్ మీద జీరో టాలరెన్స్ ఏమైంది అంటూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ వేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. టీడీపీ ఎంపీ అండర్ స్కానర్ ఇన్ డ్రగ్ బర్స్ట్ ఆన్ వీకెండ్ గెట్స్ బెయిల్ ఈస్ బ్యాక్ ఇన్ పార్లమెంట్ టుడే. వుడ్ ఎనీ ఆర్డినరీ సిటిజన్ గెట్ సచ్ అ లీవే? వాట్ హ్యాపెన్ టు జీరో టాలరెన్స్? Hearing shocking stories of rampant drug spread in power circles. అధికార పరిధిలో అధికార సర్కిల్స్, పవర్ సర్కిల్స్ అంటే బేసిక్గా ఏం లేదంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రతి ఒక్కళ్ళు అధికారం, ఆ పవర్ ఉంది, కంట్రోల్ చేయగలిగినటువంటి పవర్ ఉంది, ఆ మనీ కెపాసిటీ కేపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఈ డ్రగ్ కేసెస్ అనేవి స్ప్రెడ్ అవుతుందనేది చాలా షాకింగ్ స్టోరీస్ వస్తున్నాయంటూ కూడా ఆయన ట్వీట్ వేసి ఫామ్ హౌస్ డ్రగ్ బస్ ఏపీ టీడీపీ ఎంపీ టెస్ట్ పాజిటివ్ ఇది అని చెప్పి ఇచ్చారు. అండ్ అక్కడ జరిగినటువంటి కేసు ఇదంతా ఒక ఎత్తు అయితే, స్టేషన్ బెయిల్ అనేటువంటిది ఎలా ఇచ్చేశారు ఎన్డీపీసీలో? వ్యాపారం చేసే వాళ్ళకి ఒకలా ఉంటుంది, కన్జ్యూమ్ చేసినటువంటి వాళ్ళకి ఒకలా ఉంటుంది. అందులో మరి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి కదా, పంపించకుండా సరే డ్రగ్స్ తీసుకున్నారు కదా మీరు, ఓకే పాజిటివ్ వచ్చేసింది, మీరు పార్లమెంట్కి వెళ్ళిపోండి, మీకు పార్లమెంట్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎలా ఇవ్వగలిగారు? సో దీంట్లో అనేక అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మీడియాలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే న్యాయం అందరికీ సమానమేనా అన్నటువంటి దానికి ప్రభుత్వాలు చెప్తున్నటువంటిది అందరికీ న్యాయం సమానమే, చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అని చెప్పేదానికి చేసే దగ్గరకు వచ్చేసరికి పొంతన ఉండడం లేదు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. అసలు పార్లమెంట్లోకి ఎలా అనుమతించారు? స్టేషన్ బెయిల్ ఎలా ఇవ్వడం జరిగింది? దీని కారణాలు ఏంటి? ఇది చెప్పాలి అంటూ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా అడుగుతున్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జాతీయ మీడియాలో ఇదే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. తప్పు చేశారా? తప్పు చేస్తే తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష విధించండి, ఎవరైనా సరే అది. అంతేగాని నాకొక న్యాయం పక్కవాడికి ఒక న్యాయం అనేటువంటి విధంగా ఇక్కడ పరిగణించకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి అంశం. వచ్చేస్తుంది ఆ స్టేషన్ బెయిల్ అంత ఈజీగా. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారనో, లేదంటే ఒక వీడియో చేశారనో, లేదంటే ఒక కామెంట్ చేశారనో కేసులు పెడుతుంటే వాటికే దిక్కులేదు, సరిగ్గా వాటికే దిక్కులేదు. అలాంటిది ఆన్ ద సడన్ స్టేషన్ బెయిల్ వచ్చేసి పార్లమెంట్కి వెళ్ళిపోయారు. ఏకంగా వెళ్ళొచ్చా? పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమి పక్షాన ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇండి కూటమి వాళ్ళు టార్గెట్ చేసి డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ కేసులో ఉన్న వాళ్ళని పార్లమెంట్లోకి ఎలా అలౌ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ ఏ సమాధానం చెప్తుంది? ఏం సమాధానం చెప్తుంది? నైతికత అనేది ఇక్కడ ప్రధానంగా వస్తుంది. అయితే దీనికి నిన్నటిదాకా జరిగినటువంటిది అసలు కేసు ఉండకుండా చేయాలని చెప్పి ట్రై చేశారు అని, లేదంటే ఫస్ట్ యూరిన్ శాంపిల్స్ కాకుండా యూరిన్ శాంపిల్స్ దగ్గర నీళ్లు కల్పించారని, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో తీసుకున్నట్టుగా కన్జ్యూమ్ చేసినట్టుగా బయటపడింది అని, ఇవన్నీ కూడా డైరెక్ట్గా డైరెక్ట్ పర్మిషన్ తీసుకొని ఈగల్ ఎస్పీ చెప్పినటువంటి విషయాలు. ఎస్పీ డైరెక్ట్గా చెప్పారు క్లియర్గా. బట్ ఆఫ్టర్ దట్ కన్జ్యూమ్ చేశారు, పాజిటివ్ వచ్చింది, ఎంత ఫస్ట్ టైం చేశారా, ఎంత చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని రీహాబిలిటేషన్ సెంటర్కి ఫస్ట్ పంపించాలి. అంతేగాని పార్లమెంట్కి పంపించడం అంటే వ్యవస్థలు కూడా ఏం చేస్తున్నాయి? ఆ ఫెసిలిటీ అనేది ఉందా? ఎన్డీపీఎస్ యాక్ట్లో ఆ ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఐ డోంట్ థింక్ సో. అంటే మేబీ ఆర్ మే నాట్ బి యాజ్ పర్ ద సెక్షన్ 37 దాంట్లో ఉన్నటువంటి దాని ప్రకారం చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే బెయిల్ అనేది వస్తుంది, స్టేషన్ బెయిల్ తప్ప, లేదంటే రాదు. ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిందే, వాళ్ళని రిహాబ్కి పంపించాల్సిందే అనేది యాజ్ పర్ ద రూల్ అని ఉంది. మరి అసలు డ్రగ్ అనే దాన్నే మేము ఇక్కడ అలౌ చెయ్యమని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకున్నప్పుడు ఏ విధంగా స్టేషన్ బెయిల్ ఇచ్చారు? ఎవరు పనిచేశారు అలాగా? ఏ పొలిటికల్ పవర్ పనిచేసింది అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు.
పార్టీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంచండి. పార్టీ కార్యకలాపాలు అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించా, లేదు ప్రభుత్వ కార్యకలాపాలకని కూడా ఉంటుందా? ఉంటుంది కదా. ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఎంపీగా ఏ కార్యక్రమానికి హాజరు కాకూడదు అంటే పార్లమెంటుకు కూడా వెళ్ళకూడదు అనే కదా అక్కడ చెప్పింది. పార్లమెంట్లో కూడా రిప్రజెంట్ చేయడానికి వీలు లేదు, ఆబ్సెంట్ పడితే పడిందని కదా. మరి అలా చెప్పినప్పుడు కూడా ఏ విధంగా వెళ్ళారు అనేదే ఇక్కడ రాజ్దీప్ లాంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దీనికి సమాధానాలు ఉన్నాయా? అండ్ మోర్ ఓవర్, ఎవరికైతే ఈ టెస్టులు చేశారో ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా బయట పబ్లిక్కి అలౌ చేయాలి అనేది ఇంకొక డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకని దాచుంచుతున్నారు? ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు, ఒకళ్ళకి పూర్తి డీటెయిల్స్ కూడా బయట ఎక్కడ పబ్లిష్ చేయనివ్వలేదు, మహిళకి సంబంధించి అని చెప్పని అన్నారు. ఫైన్, అక్కడ వరకు ఓకే, గోప్యత అనేది కొంచెం ఉంది. బట్ రిపోర్ట్స్ ఎందుకని, రిపోర్ట్స్కి సంబంధించి టెస్ట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఏదో పాజిటివ్ అని చెప్పడం కాదు, ఏ విధంగా ఉంది అనేది కూడా బయట పెట్టాలి అని చెప్పి ఇంకొక డిమాండ్ వినిపిస్తోంది. ఇలా ఏ కేసులో అయినా, ఎందుకంటే ఒకళ్ళని మనం విమర్శించాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఏమేం జరిగాయి, దానికి ఏ విధంగా మనం విమర్శించాము అని ఉన్నప్పుడు, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అనేది కూడా ఆలోచించాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి మాట. మీకు అంత మ్యాండేట్ ఇచ్చినటువంటిది, పారదర్శకంగా పనిచేస్తారు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుని ఉపేక్షించరు అని చెప్పి ఇస్తే, ఇగో ఈ పవర్ అబ్యూస్ చేస్తున్నారు వీళ్ళు, వాటిని ఉపేక్షించాలా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలు సహజమే, ఎందుకంటే వాస్తవం బయట పడింది కాబట్టి. అయితే ఇక్కడ తప్పించుకోవడానిక ఆర్ఎల్స్ జరుగుతున్నటువంటి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికో తెలియదు, కానీ అవసరం లేకుండా ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది కంప్లీట్గా. ఎవరైతే దర్యాప్తు అధికారులు ఉన్నారో వాళ్ళు బయట పెట్టారు పాజిటివ్ వచ్చింది అనేటువంటి అంశం, కొకైన్ తీసుకున్నారు అనేటువంటి అంశం అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చేసిన తర్వాత కూడా ఇంకా ఇది రాజకీయ కుట్ర. ఎవరు కుట్ర చేశారు? ఇంకా మాట్లాడితే ఈ మీటింగ్ మొత్తం అంతా కూడా దుబాయ్లో జరగాలి, కానీ అక్కడ ఉన్నటువంటి యుద్ధ భయం వల్ల దుబాయ్ వెళ్లకుండా ఇక్కడ పెట్టుకున్నారు అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. ఎందుకు? దుబాయ్లో ఉన్నటువంటి వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా, పెట్టుబడులు, వీటికి సంబంధించి అక్కడ మాట్లాడుకోవాలి. ఈ నిమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి, లేదంటే మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ బిజినెస్ సర్కిల్లో ఉండి వీళ్ళు చేసేటువంటి దీనికి సంబంధించే డిస్కషన్లో ఉన్నారు. అక్కడ ఈ పార్టీ చేసుకుంటున్నారు హ్యాపీగా అనేది. అలాగే సూరత్ నుంచే ఎక్కడి నుంచో కొనుగోలు చేశారట. కౌశిక్ అనేటువంటి వ్యక్తి ఒప్పుకున్నాడు, అక్కడి నుంచి కొనుగోలు చేశానని చెప్పని 2 grams. మరి ఎక్కడికి వస్తుంది సూరత్ అంటే? ఎక్కడి నుంచి వస్తుంది? మరి వీటికి సమాధానాలు కావాలి. అండ్ ముఖ్యంగా నైతిక విలువలు అనేటువంటిది దీనికి సంబంధించే, తప్పు జరిగింది అన్నప్పుడు, ఎందుకంటే లిక్కర్ స్కామ్లో తీసుకెళ్ళి జైల్లో పడేశారు, 2 సంవత్సరాలు ఒకళ్ళని, ఏడాది ఒకళ్ళని, మిగతా వాళ్ళని 6 నెలలు, ఇలా ఈ టైప్లో పడేశారు, అయిపోయింది. మరి ఇక్కడ ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటూ బయటపడ్డప్పుడు స్టేషన్ బెయిల్ అంత ఈజీగా ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానంతో పాటు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోవాలి అనేది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. జాతీయ స్థాయిలో నేషనల్ మీడియాలో సైతం ఇదే. చూద్దాం మరి ఎవరు ఏ టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారు, ఏం ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి, ఆన్ వాట్ గ్రౌండ్స్ హీ గాట్ ద స్టేషన్ బెయిల్, ఈ వివరాలన్నీ కూడా త్వరలోనే తెలియాలి. టిల్ దెన్ హ్యావ్ టు వెయిట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.